స్థానికంగా ఉండే మహిళలు ఎవరో సమస్యలు చెప్తా అన్నారు. చెప్పండి. మాకి ఇక్కడ మాకి డోక్రా గ్రూప్ కడతాం మేడం, మహిళా సంఘంది. మాకేమో అక్కడ గుడి దగ్గర అమ్మవారి దగ్గర కూర్చోవాలి. నెల 5వ తారీఖు మేము మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ మాకు కూర్చోవడానికి ఏది లేదు మేడం. వర్షం వస్తుంది, వాన వచ్చినా, దోమలు వచ్చినా. మహిళా సంఘం బిల్డింగ్ మహిళా సంఘం అది మాకు లేదు మేడం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మన గల్లీలో? మాకి చాలా 60 ఉంటాయి మేడం. ఎన్ని గ్రూపులు ఉన్నాయి మేడం మాకి. తర్వాత ఏమో మాకి బీద వాళ్ళము, మనమేమో కమిటీ వాళ్ళ పెళ్లి చేయాలి, పిల్లలు మెచ్యూరిటీ చేయాలంటే లక్షలు పెట్టి మనం చేయలేము మేడం. మాకు కాదు స్థలం ఉంది, అది మాకు కమిటీ వాళ్ళకి కట్టించేస్తే మాకు ఆడవాళ్ళకి మేము ఈజీగా ఉన్న దాంట్లో మేము చేసుకోగలం మేడం. అదే ఉంది. ఇంకేమున్నాయి? ఇంకా మాకి కరెంటు బొందలగడ్డ కాంపౌండ్ వాళ్ళు కదా, అది బాగా ముఖ్యం. చాలా ప్రాబ్లం ఉంది. తర్వాత ఏమో మేడం మాకి డబల్ బెడ్రూమ్లు అన్నాడు. ఆ డబల్ బెడ్రూమ్ ఎక్కడ పోయినో తెలియదు. పింఛన్ అంటారు, హ్యాండికాపుల్ 2 నెలలకు 3 నెలలకు పింఛన్ పడుతుంది. తీసుకుంటా సరిగ్గా లేదు మేడం. మా అబ్బాయి శ్రీను హ్యాండికాపే ఇప్పుడు మా అబ్బాయి. ఆ తర్వాత మా ఆయన కూడా ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకేమో ఇంకా ఏజ్ తక్కువ ఉంది. తర్వాత పింఛన్ చేస్తామంటారు. మరి ఆయన ఇంట్లో ఆయనేమో ఎక్కడికి ఉద్యోగం లేదు మేడం. ఆయన ప్రాబ్లం ఉంది, ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనకు పింఛన్ చేయాలి కదా మేడం. ఏ ప్రాబ్లం చాలా. ఇది ఎవరు ఇచ్చింది? వెదిరి టౌన్షిప్ వస్తాడు. ఆయన ఎవరైనా ఉన్నారా మాట్లాడండి? क्या है ये? पेंशन का है आपके वास्ते? मेरी एक लड़की है. ఒక నిమిషం పైకి ఎక్కువ, అందుకే మాట్లాడమని అడుగుతున్నా. एक लड़की है मेरी, मेरे हस्बैंड. ఈమెది అయిపోనక్క, ఈమెది అయిపోను. एक लड़की है मेरी. फोन नंबर लिख के दे दो बस. फोन नंबर है कहाँ है? यहाँ है, देखो मेरा फोन. ये दे दो. ये देते नहीं ना, ये ओरिजिनल है ना, इस पे लिख के दे दो. జిరాక్స్ ఇస్తే ఇక్కడ షాప్ లో देंगे తీసుకుంటా. మున్సిపాలిటీ పోయి మస్తు కంప్లైంట్ ఇచ్చిన. ఓకే. పింఛన్ గురించి ఇక మా ఆయన చనిపోయింది. ఓకే. ఎవరు పట్టించుకుంటారు? ఆగండి కొంచెం. కవిత పెన్ను పట్టుకో, ఫోన్ నంబర్ రాసుకో. ఇట్లా వెనక్కి రాసుకోమ్మా. వెనక్కిరా, నువ్వు డిస్టర్బ్ చేయకు. వాళ్ళు వెనక్కి పో. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్. ఓకే. జై తెలంగాణ. తను చెప్పేది నేను ఒక్క నిమిషం. అర్థమైంది. డబుల్ బెడ్రూమ్ లో అర్థమైంది. నా పేరు సుమన్ కుమార్ అక్క. నేను వెదిరి టౌన్షిప్ కి జనరల్ సెక్రటరీని. దాంతో పాటు మేము హెచ్ఎంటీ నివాసులు కావచ్చు, పిఏ నగర్ నివాసులు కావచ్చు, బాలాజీ నగర్, శ్రీవాణి నగర్, ఈ అందరి నివాసుల తరఫున విన్నపం చెప్పాల్సింది ఏంటంటే, మా దగ్గర రోడ్లు బాగలే ఎంతటి అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే అది ప్రాణాలను తీసుకున్నది, బలి తీసుకున్నది. ఇప్పటికీ రోడ్ పాట్ హోల్స్ మేము రిపేర్ చేయమని చెప్పి, కొత్త రోడ్లు వేయమని చెప్పేసి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా హై టెన్షన్ పోల్ నుంచి నడుస్తూ ఉంది. 60 ఫీట్ రోడ్డుది. దాని కింద ఎన్నోసార్లు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేకి ఇచ్చాము, కౌన్సిలర్కి ఇచ్చాము, చైర్మన్కి ఇచ్చాము, మళ్ళీ అఫీషియల్ అమీర్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా గత 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు, వ్యధలు ఎవరికి కూడా చెవులో పట్టట్లేదు. ఎవరు కూడా దాన్ని సానుకూలంగా స్పందించలేదు. ఎన్నోసార్లు ధర్నాలకు కూడా దిగాము, అయినా కూడా వాళ్ళు చెల్లించట్లేదు. ఇది జరుగుతుంది అక్క. ఇది ఒక్కటే రోడ్డు, మెయిన్ రోడ్ ఒక్కటే కాకుండా డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు, పార్కులు కూడా లేవు. పార్కులు ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేవు. తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటూ అన్నిటి దగ్గర బోర్డులు పెట్టున్నారు, బాగానే ఉంది మన కేసీఆర్ సార్ చేసినప్పటి నుంచి. లోపల ఏమీ లేదు. ఎప్పుడు ప్రతిసారి కూడా మనకి ఎవ్రీ క్వార్టర్ కి, ఎవ్రీ 3 నెలలకి వచ్చిన డబ్బులు కూడా సరిగ్గా వినియోగించలేదు. చాలా సమస్యలు. కార్పొరేటర్ గారు వచ్చి వెళ్ళారా? చాలా మంది వచ్చారు. కార్పొరేటర్ వచ్చిపోయినా, కార్పొరేటర్ వస్తూనే ఉంటారా కానీ సమస్యలు తీరట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఓకే. జై తెలంగాణ. కనబడుతున్నానా ఇప్పుడు? ఓకేనా? ఇట్లా నిలబడతా. అదే అర్థమైంది. జై తెలంగాణ. ఈ షేర్లింగంపల్లి నేను మాట్లాడాలా? మరి నేను మాట్లాడినాక మీరు మాట్లాడు. ఓకేనా? మధ్యలో మాట్లాడితే కష్టం అవుతుంది. బస్తీ దవాఖానా పనిచేస్తుందా? బస్తీ దవాఖానా
మెడిసిన్స్ లేవు. సర్వీస్ లేదక్క, సర్వీస్ లేదు, సర్వీసెస్ లేవు. బెస్ట్ డాక్టర్ అంటే నేను చెప్తాను మేడం, మన పార్టీ ఉన్నప్పుడు మేడం మేము జలుబు వచ్చినా జ్వరం వచ్చినా పోయినా మనకు హాస్పిటల్ మందులు ఇచ్చేవారు. ఇప్పుడు మా ఆయనకేమో షుగర్ బీపీ మందులు అందరు ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే టెస్టులు చేసుకోమంటారు, టెస్టులు చేసిన తర్వాత రావంటారు, రావన్నాక మందులు కొమ్మంటారు, మందులు కొని ఇంకో టెస్ట్ అంటారు. ఇన్నిసార్లు మేము సాగు మానేసుకున్నాం మేడం. ఓకే, ఫ్రీ కరెంట్ ఒకళ్ళు చెప్పండి. ఎవరికి ఉందో ఎవరికి లేదో అర్థమైతలే. మాకైతే వచ్చింది మేడం, కొంతమంది వచ్చిందా? అంగన్వాడీ సెంటర్, అంగన్వాడీ లేదా? మంచినీళ్ళలో పురుగులు వస్తున్నాయి. అంగన్వాడీ స్కూల్ ఉంది కానీ సరిగ్గా లేదు మేడం. ఓకే, మహిళా భవన్ కావాలన్నారు కదా ఇందాక. డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? వారం రోజులకు ఒకసారా? అక్కడ కుప్పలు అట్లా ఉన్నాయి. ఈ రోజులో తీసుకొచ్చి ఆ ఇప్పుడు జీరో అయిపోయిందా? పెన్షన్లు వస్తున్నాయా వీడోస్ కి? నయారే చనిపోయిన కొత్తవి తీసుకోవట్లేదా? ఓకే, వచ్చిందా దగ్గర? ఓకే, నేను మాట్లాడు నంబర్ రాసుకున్నావు కవిత? ఈ అమ్మాయిది రాసుకున్నావు?